పొలిటికల్ వార్ @12 రేపు 12వ తారీఖున సభలు నిర్వహిస్తా ఉన్నారు. పెరేడ్ గ్రౌండ్ కు సంబంధించినటువంటి అంశంలో తీవ్రమైనటువంటి వార్ నడుస్తా ఉంది. తమదే అంటూ ముందుకు వెళ్తున్నారు. మూడు పార్టీల్లో కూడా ఇదే పరిస్థితి. కరీంనగర్ నుంచి బీఆర్ఎస్, ఎల్బీ స్టేడియం నుంచి బీజేపీ, కాంగ్రెస్ పెరేడ్ గ్రౌండ్ వేదికగా కాంగ్రెస్, ఈ మూడు కూడా రేపు పొలిటికల్ వారు నడుస్తా ఉంది. రేపు రాష్ట్రంలో అమిత్ షా, రేవంత్, కేసీఆర్ సభలు. పెరేడ్ గ్రౌండ్ లో లక్షల మంది మహిళలతో సీఎం మీటింగ్. వడ్డీ లేని రుణాల పంపిణీకి శ్రీకారం. కరీంనగర్ లో గులామీ బాస్ భారీ బహిరంగ సభ. ఎల్బీ స్టేడియంలో వేదికగా కేంద్ర మంత్రి మీటింగ్. ఇక కీలకమైనటువంటి నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. అదే రోజు కరీంనగర్ లో కేసీఆర్ సభ. ఇక బీజేపీ ఎల్బీ స్టేడియం నుంచి బీజేపీ కీలకమైనటువంటి నాయకుడు పాల్గొనడంతో రేపు పొలిటికల్ వార్ అయితే కనిపిస్తుంది. ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకునే అవకాశం ఉంది. గతంలో నల్గొండలో మీటింగ్ పెట్టగానే వెంటనే పాలమూరులో పెట్టించాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు కరీంనగర్ ది ముందే ప్రకటించారు కేసీఆర్. దానికి కౌంటర్ గానే రేవంత్ రెడ్డి మరో మీటింగ్ ను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. రేపు పొలిటికల్ వార్ అయితే కనిపిస్తా ఉంది. లోక్సభ ఎన్నికలకు అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. పోటాపోటీగా సభలు నిర్వహిస్తా ఉన్నాయి. ఈ నెల 12న కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రధాన పార్టీలు ఎన్నికల శంఖారావానికి శ్రీకారం చుడుతున్నాయి. ప్రజల్లోకి వెళ్లనున్నాయి. గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. అందులో భాగంగానే క్యాడర్ను సందిగ్ధం చేస్తా ఉన్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ రాగానే పార్టీ ప్రచారాన్ని ఓరెత్తిస్తున్నాయి. రాష్ట్రంలోని పార్టీలన్నీ పార్లమెంటు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే పార్టీ నేతలు భేటవుతా ఉన్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు ఒకవైపు, ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలు ఒక్కొక్కటిగా అమల్లోకి చేస్తూ ప్రజలకు వెళ్తున్నది. లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వెళ్తున్నటువంటి నేపథ్యంలో స్వయం సహాయక మహిళలకు వడ్డీ లేని రుణాల పంపిణీ శ్రీకారం చుడుతున్నది. లాంఛనంగా ఈ నెల 12 పెరేడ్ గ్రౌండ్ లక్షల మంది మహిళలతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. అదే వేదికగా మీది మహాలక్ష్మి గ్యారంటీపై స్పష్టమైనటువంటి ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. కోడ్ ఎఫెక్ట్ లేకుండా ఒక్కొక్కటిగా లాంచింగ్ చేయడంపై దృష్టి సారించి లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందాలని భావిస్తుంది కాంగ్రెస్. ఇక కేసీఆర్ ఉద్యమ కాలం నుంచి తమకు సెంటిమెంట్ గా వస్తున్న కరీంనగర్ లోని SRR కాలేజీ గ్రౌండ్ లో ఈ నెల 12న సభ నిర్వహిస్తున్నారు. సభకు అన్ని ఏర్పాట్లు చేయాలని పార్టీ నేతలు సూచించారు. 1,00,000 మందికి పైగా ప్రజలకు తరలించేందుకు పార్టీ నేతలకు బాధ్యతలను అప్పగించారు. ఇక్కడి నుంచే లోక్సభ ఎన్నికలకు శంఖరావాన్ని కేసీఆర్ పూరించారు. కరీంనగర్ పార్లమెంటు స్థానంలో బీఆర్ఎస్ గెలవబోతుందన్న ధీమాను వ్యక్తం చేయడంతో పాటు కేడర్లోనూ భరోసా నింపనున్నారు. ఈ సభతో ప్రజల్లోకి వెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 3 నెలల్లో ప్రజలకు నీళ్లు, విద్యుత్ ఇవ్వడం లేదని విమర్శలు గుప్పిస్తున్నారు. నోటిఫికేషన్ ఇవ్వకుండానే ఉద్యోగాలు ఇస్తుందని తనదైనటువంటి శైలిలో విమర్శలు చేస్తున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. అధికారంలోకి వస్తే LRS ఉచితంగా ఇస్తామని చెప్పి మాట తప్పుతుందని ఎదురుదాడి చేయనున్నారు. ఎల్బీ స్టేడియం నుంచి బీజేపీ, తెలంగాణకు కేంద్ర మంత్రి అమిత్ షా వస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు లక్ష్యంగా శ్రేణులతో వరుస సమావేశాలు నిర్వహించున్నారు. 12న ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లో 3,000 మందితో సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో పాల్గొనున్నారు. లోక్సభ ఎన్నికల్లో సోషల్ మీడియా వారియర్స్ ఎలా పనిచేయాలి, ఏ అంశాల్లో ప్రజలకు తీసుకెళ్లాలి, ప్రజలను ఆకర్షించే పోస్టులు అంశాలపై అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నారు. మధ్యాహ్నం ఎల్బీ స్టేడియంలో నిర్వహించే బూత్ అధ్యక్షులు, పై స్థాయి నేతలతో భేటీ కానున్నారు. దాదాపు 25,000 మంది హాజరు కానున్నటువంటిది 17 పార్లమెంట్ వర్కింగ్ బూత్ సమావేశాలు